డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగనున్న మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల దగ్గర మాల విద్యార్థి జేఏసీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే వివేక్. అనంతరం మాలల సింహగర్జన గోడపత్రికను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో మాల విద్యార్థులు కీలక పాత్ర పోషించారని అన్నారు. మాలలందరూ ఏకతాటిపైకి ఉన్నామని తెలియజేయడానికి ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాము ఏ కులానికి వ్యతిరేకం కాదన్నారు ఎమ్మెల్యే వివేక్. 1 డిసెంబర్ నాడు మాలల సింహగర్జనకు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఈ ఆర్ట్స్ కాలేజ్కి అనేక సార్లు రావడము, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళతో కలిసి మెలిసి వారికి ప్రోత్సహిస్తూ తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున మాల యువకులందరూ కూడా తెలంగాణ కావాలని చెప్పి ఉద్యమించడం జరిగింది. మళ్ళొకసారి మాలలు వారి ఆత్మగౌరవం కోసము మాలలు వాళ్ళందరూ కూడా కలిసి ఉన్నా అని చెప్పి ప్రజలకు తెలియజేయడానికి మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ అని చెప్పి ఒక సభ పెట్టుకోవడం జరిగింది. అన్ని గ్రామాలలో మంచి స్పందన ఉంది. మేము సిటీలో తిరిగినప్పుడు కూడా అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. మాలలందరూ కూడా ఐక్యమై అందరూ కూడా ఈ సభకు విజయవంతం చేసుకోవాలని చెప్పి వారి అరేంజ్మెంట్స్ చేసుకుంటూ రావడం జరిగింది. ఒక విషయం ఏంటంటే మేము ఎవరి వ్యతిరేకంగా కాదు. అన్ని కులాల వాళ్ళు వాళ్ళ మీటింగ్లు ఎప్పుడు కూడా పెట్టుకుంటుంటారు. రెడ్డిస్ అయినా కానీ, కంపాస్ అయినా కానీ, మున్నూరు కాపుస్ అయినా కానీ అన్ని కులాల వారి మీటింగ్లు పెట్టుకుంటున్నారు. పద్మశాలీసు, గౌడ్స్ అన్నీ కూడా దాని ప్రకారంగానే మాలలు కూడా ఫస్ట్ టైం ముందుకొచ్చి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. కొందరు దీన్ని వ్యతిరేకంగా మాట్లాడడము, దీన్ని డైవర్ట్ చేయడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో మేము ఇదే కోరుతున్నాము అందరికీ. ఇది మా సభను మేము విజయవంతం చేసుకోవటానికి మా కులం వారికి ఒక గౌరవం కల్పించాలి. మేమందరం ఒకతాటిపైన ఉన్నాము. మేము మా హక్కుల కోసము మేము పోట్లాడుతున్నాము. మా కులంని మేము కాపాడుకోవటానికి ఈ బహిరంగ సభ పెట్టుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ సభకు సహకరించి విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం.